అంటే ఎంత గొప్పగా ఉంటుందో. అంతటి మహానుభావుడు వెంకటేశ్వరుడు అంటే, పిలిస్తే పలికే దైవం. అందుకే ఇప్పటికీ ఆయన మీద అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక మాట అంటారు, తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే అని. ఆయనకి పళ్ళెం తోమక్కర్లేదు, ఏ రోజుకు ఆ రోజే కొత్త కుండ పెంకులు అన్నం పెడితే చాలు ఆ అన్నం తినేస్తాడు మహానుభావుడు. అంతటి భక్తికి వశమైపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడు, త్రికరణములను ఏకీకృతము చేయగలిగినటువంటి స్వరూపం ఉన్నవాడు. మనం ఏమిచ్చాము అన్న దానికోసం తాపత్రయపడేవాడు కాడు. పరమభక్తితో వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే వెంకటేశ్వరుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు, ఆయన ఒక భంగిమలో ఒక ముద్ర పట్టి ఉంటారు. ఆ ముద్ర పట్టడానికి కలియుగంలో ఒక కారణం ఉంది. నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, అది శిలా విగ్రహము కాదు, అది సాక్షాత్ పరమేశ్వరుడు. ఎన్నో సందర్భాల్లో శుక్రవారం పూరాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి ఒళ్ళు చెమట పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని వెంకటాచలంలో స్వామివారి సేవలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు నాతో మాట్లాడుతూ చెప్పగా నేను ఎన్నో మార్లు విన్నాను. ఆయనకి ఒళ్ళు తుడిచిన ప్లోతవస్త్రం సువాసనలు వెలజల్లుతుంటుంది. అంతటి మహానుభావుడు వెంకటరమణుడంటే. అందుకే ఆయన పట్టినటువంటి ముద్ర గురించి ఒక మాట చెప్తారు, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకునుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగొనటంచు వామహస్తంబు కటిభాగముననుంచుకొని చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనును నిలిచి భక్తవరదుండు వెంకటేశ్వరుడు దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్కా అంటారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, పద్మావతీదేవిని తన వక్షస్థలంలో పెట్టుకొని ఆయన కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. ఆ ఒక్క చేతిని చూసి పొంగిపోయాడు అన్నమయ్య. ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటూ ఆ చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. నా పాదములు నమ్మండి అని చెప్తాడు, నా పాదములను సేవించండి అంటాడు. ఇక్కడ నేను మీతో ఒక్క విషయాన్ని లఘువుగా ప్రస్తావించి వదిలిపెట్టేస్తాను. యథార్థమునకు అది ఒకటే ఒక ప్రసంగం చేయవలసినటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి వారి పాదములు చూడండి అన్నది ముద్ర కదా, ఇలా చూపిస్తారు. కానీ నిజానికి మీకు అసలు పాదాలు కనపడతాయా ఆయన ఎప్పుడైనా వెంకటాచలంలో? ఎప్పుడూ కనపడవు. ఎందుచేత అంటే తులసితోటి మూసేస్తారు. ఒక్క శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకానంతరము మాత్రమే కొద్దిసేపు నిజపాద దర్శనం ఉంటుంది. ఆ నిజపాద దర్శనమునందు మాత్రమే ఆయన పాదములు చూడగలరు. అసలు వెంకటేశ్వర స్వామి వారు ఇలా చూపించి నా పాదములు చూడండి అనడంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఆయన పాదములను చూడగలిగిన వాడు ఎవరో తెలుసా? ఎవరు వెంకటేశ్వరుణ్ణి ధ్యానంలో పట్టుకోగలరో వాళ్ళకే ఆయన పాదదర్శనం అవుతుంది. ఇది పరమసత్యం. అందుకే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. పరమయోగీంద్రులకు, యోగము అంటేనే అనేన యుజ్యతే ఇతి యోగ, ఇంద్రియ వృత్తులను అరికట్టి అంతర్ముఖుడై పరమేశ్వర పాదములు పట్టగలిగిన వాడికి మాత్రమే ఆ పాదములు కనపడతాయి. ఆ పాదములను పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతీదేవి ఆయన యొక్క పాదపద్మములను నిరంతరము ఒత్తుతుంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి పద్మసంభవుడైనటువంటి పద్మముఖుడైన అబ్జగర్భుడు బ్రహ్మగారు ఎప్పుడూ చూస్తూ, నేను 4 ముఖాలతో చూడ్డం కాదు, నేనే లోకంలో కొన్ని కోట్ల మందిగా సృష్టింపబడి కోట్ల మందిని ఇంటూ 2 కళ్ళులతో చూస్తానని ఇంత సృష్టి చేసేట. ఆ పాదములు అంత వైభవోపేతములు. నిజానికి ధ్యానమునందు వెంకటేశ్వర పాద దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీకు ధ్యానంలో భగవంతుని యొక్క పాదము యొక్క అడుగు భాగం కనపడాలి. ఇలా చూస్తే నేను నిలబడ్డాను అనుకోండి, నా పాదం యొక్క ఉపరితలం కనపడుతుంది. నా పాదం యొక్క అడుగు భాగం మీకు ఎప్పుడు కనపడుతుంది? ఒక్క కారణానికే కనపడుతుంది.
నేను అనుగ్రహించాలి మిమ్మల్ని. అందుకే గురువుగారు చాలా ప్రీతి చెందితే శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన బహుమానం ఏమిటో తెలుసా? 2 పాదములు పైకెత్తి నీకు ఎంతసేపు ఉంచుకోవాలనుకుంటున్నావో అంతసేపు నా పాదములు నీ శిరస్సునందు ఉంచుకో అని చెప్తారు. అదే అన్నిటిలోకి పెద్ద బహుమానం. దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చేసి పట్టుకొస్తే ఒక పండితుడు, పరమాచార్య స్వామి వారు వెంటనే పాదుకలు విప్పి తన 2 పాదములు ఆయన తల మీద పెట్టారు. నీ ఇష్టం వచ్చినంతసేపు ఉంచుకోని. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే మస్తకవహన్ అంటారు శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ. మీరు వెంకటేశ్వరుడి దగ్గర కూర్చుని, ఆయన కూర్చుని మీరు అరిచేతులు పడితే, ఆయన తన పాదములు 2 ఎత్తి మీ అరిచేతుల్లో పెడితే మీరు వంగి శిరసినయని మీ కన్నులు 2టికి ఆ పాదాలు అద్దుకుని ఆ చల్లటి పాదములు గుండెల మీద పెట్టుకుని మీరు వంగి ఆ పాదములు పైకెత్తి మీ తల మీద పాదములు పెట్టుకోవాలి. ఆ తల మీద పాదములు పెట్టుకోగలిగాడు అని గుర్తు ఏమిటంటే, ఆ పాదములను పైకెత్తి తల మీద పెట్టుకునేటప్పుడు ఇలా చూస్తాడు. అలా చూసినప్పుడు ఆయన పాదముల యందు కొన్ని రేఖలు కనపడతాయి. రేఖామయద్ధుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మీరు రోజు శరణాగతి గద్యలో ఆ ప్రపత్తిలో చదువుతూ ఉంటారు. ఆ పాదముల యందు గద, అమృతభాండము, నాగలి, అంకుశము, సుదర్శనము ఇటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నములతో కూడినటువంటి పాదముల యొక్క అడుగు భాగాన్ని ఎవడు చూస్తాడో, ఎవడు తల మీద పెట్టుకుంటాడో వాడు మహాధన్యుడు. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే గోచరం. నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు బాగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారు వీరాసనంలో ఉండగా చూశారా? వీరాసనం అంటే ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తి ఎడమ తొడ మీద వేసుకుని కూర్చుంటే ఈ కాలు కొద్దిగా ఇలా పైకెత్తి ఉంటే ఈ కాలు యొక్క అడుగు భాగము కనపడుతుంది. ఈ ఎడంకాలు కుడికాలు మీద వేయడం వల్ల, కుడి తొడ మీద వేయడం వల్ల ఎడంకాలు అరికాలంతా కనపడుతుంది. అలా కూర్చున్న వెంకటేశ్వరుణ్ణి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? తిరుమలలోనే అవుతుంది ఆ దర్శనం. అది అసలు పాదదర్శనం అంటే. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు బాగా జాగ్రత్తగా చూడండి. ఒక్క తిరుమలలోనే మీరు చూస్తారు. ఎక్కడ కనపడతాడో తెలుసా? అలాగా మీరు వెంకటేశ్వర స్వామిని లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి భూదేవి రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి, బావికి 2-3 అడుగుల దూరంలో నిలబడి ఆనందనిలయ విమానం మీదకి చూస్తే, ఆనందనిలయ విమానం మీద ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఇలా తోక పైకెత్తి ఉండి సింహం కనపడుతుంది మీకు. ఇక్కడ ఉన్నటువంటి సింహం ఇటువైపు మూలకి ఉన్నటువంటి వెంకటరమణుడు ఆనంద నిలయంలో అక్కడి నుంచి చూస్తే మాత్రమే కనపడతాడు. వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. మీరక్కడి నుంచి చూస్తే సింహం మీదకి వచ్చేస్తుంది మూర్తి సింహం మీదకి వచ్చి ఆయన సింహవాహనం మీద కూర్చుని ఈ కాలెత్తి ఈ తొడ మీద వేసుకుని మీకు కనపడతాడు. అదిగో ఆ మూర్తిని మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయగలిగితే ఆ మూర్తి దక్షిణామూర్తి స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. ఈ మాట వెంకటాచలం వెడితే తప్పకుండా మీరు అటువంటి దర్శనాన్ని కోల్పోకుండా చేసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఎవ్వరూ చెయ్యరు. అసలు అక్కడికి వెళ్ళిపోతారు. ఆ భూదేవి ఆ రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి అక్కడి నుంచి చూడాలి. మీకు చూస్తే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. ముందు సింహం కనబడుతుంది. మీరు ఆ సింహం మీద ఒక ఆయన కూర్చున్నట్టుగా కనపడతాడని చెప్పాడే ఈయన అని మీరు కొంచెం జాగ్రత్తగా అలా చూశారనుకోండి, వెనకాతలకి విమానంలో ఉన్న మూర్తి సింహం మీదకి వచ్చేసి సింహం మీద కూర్చుని కనపడతాడు వెంకటేశ్వరుడు. అక్కడ కనపడతాడు. ఆ పాదం పైకెత్తి కుడితొడ మీద వేసుకుని కనపడతాడు. దాన్ని మీరు రోజు ధ్యానం చేయడం మొదలు పెడితే ఆ మూర్తి మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అది యథార్థమునకు ఆయన పాదములను ధ్యానమునందు దర్శనం చేసి యోగి రమించిపోగలిగినటువంటి స్థితి.
అన్నమయ్య వంటి మహాపురుషులందరూ అదిగో ఆ దర్శనాన్ని పొందారు. సాధారణంగా పాదదర్శనం అంటే ఇలా నిలబడి పాదముల యొక్క ఉపరితలము వరకే అనుకుంటారు. కాదు, అసలు నిజమైన పాదదర్శనం ఆయన పాదములలో ఉండేటటువంటి రేఖలని కూడా దర్శనం చేయగలగాలి. అంటే ఆయన మీ యందు ప్రసన్నుడై ఆయన కూర్చోవాలి, మీరు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదములు పైకెత్తి నీ తల మీద పెట్టుకో అనాలి. మీరు పైకెత్తలేరుగా, ఆయన ఇలా 2 పాదాలు పైకెత్తి పెట్టుకో అనాలి. అప్పుడు ఆయన పాదములలో ఉన్న రేఖలు మీకు గోచరమవుతాయి. అంటే అంత భక్తితో ఎవడు నిలబడగలడో, ఎవడు అలా పాదముల అడుగు భాగాన్ని దర్శనం చెయ్యగలడో వాడి గురించి నేను ఇంకేం చెప్పవలసి ఉంటుంది? వాడు ప్రారబ్ధం అనుభవించడానికి ఈ జన్మని చిట్ట చివరిసారి శరీరంతో ఉన్నాడు. వాడికి ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. ఇక వాడికి మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ మృత్యువు ఉండదు. వాడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. తిరుమల క్షేత్రంలో అనేకమైనటువంటి రహస్యములు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. మీరు దర్శనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి పెద్దల దగ్గర తెలుసుకుని ఆనందనిలయ విమానాన్ని దర్శనం చేస్తే మీకు ఎన్నో ఇటువంటివి గోచరిస్తాయి. నిన్న నేను మీతో విమానం గురించి ఒక మాట చెప్పాను. శ్రీరంగంలో అయితే ప్రణవాకార విమానం, కంచిలో అయితే పుణ్యకోటి విమానం, తిరుమలలో అయితే ఆనందనిలయ విమానం. విమానము అంటే దేవాలయం యొక్క పైకప్పు, స్వామి మూర్తి ఉన్న చోట పైనున్న కప్పు. ఆనందనిలయము అనడానికి కారణమేమో కూడా నిన్న మీకు నేను చెప్పాను. అది త్రికరణములను ఏకీకృతము చేస్తుంది. అందుకే ఆనందనిలయమునందు ప్రవేశించినట్లుగా భావన చేసి ధ్యానం చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. నేను ఒక మాట చెప్తాను, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర దర్శనము ఎంత గొప్పది, దాని గురించి ఒక్క మాటలో నేను పూర్తి చేయడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. కృతయుగంలో 10 సంవత్సర కాలములు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని త్రేతాయుగంలో 7 నెలలు చేస్తే చాలు. అంటే అప్పటికి భగవంతుని మీద దృష్టి పెట్టగలిగిన శక్తి క్షీణించిపోతుంది త్రేతాయుగానికి. నేను 10 సంవత్సరములు కృతయుగంలో చేసిన పుణ్యం త్రేతాయుగంలో 7 నెలలకు వస్తుంది. త్రేతాయుగంలో 7 నెలలకి వచ్చినటువంటి పుణ్యం ద్వాపర యుగంలో 15 రోజులు చేసినటువంటి పుణ్యం కృతయుగంలో 10 ఏళ్ళు చేసిన పుణ్యానికి సమానమవుతుంది. అంటే అంత తగ్గిపోతుంది భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగిన శక్తి. కలియుగంలో ఒక్కరోజు పుణ్యం కానీ చెయ్యగలిగితే కృతయుగంలో 10 సంవత్సరముల పుణ్యంతో సమానమవుతుంది. కలియుగంలో ఎవరైనా ఆనందనిలయంలో నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని లిప్తకాలం చేస్తే, అంటే కనురెప్ప పడి పైకెత్తే లోపల ఒకసారి అలా వెంకటేశ్వరుణ్ణి చూస్తే కృతయుగంలో 10 సంవత్సరములలో పుణ్యాన్ని కోటి పెట్టి గుణిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లిప్తకాల దర్శనం చేత వస్తుంది. అందుకని వ్యాసుడు అన్నాడు కలౌ సాధుహు అనడానికి కారణం అదే. కలియుగము అత్యంత యోగ్యమైన కాలము అనడానికి కారణం ఏమిటో తెలుసా? కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ చేసేటటువంటి పుణ్య సముపార్జన ఎంత కష్టమో కలియుగంలో అంత తేలికగా పుణ్యం వస్తుంది. భగవంతుని యొక్క దర్శనమునందు భగవంతుని దగ్గర మనం భక్తితో నిలబడ్డం చేత, ఆయన నామం చెప్పడం చేత, ఆయనని కీర్తించడం చేత, ఆయన యందు భక్తితో ఉండడం చేత అంతటి వైభవాన్ని పొందుతాడు. అందుకే ఎవరు తన పాదములను దర్శనం చేస్తున్నారో, ఆయన పాదములను నమ్ముకున్నారో వారికి ఇక ఏ విధమైన ఇబ్బంది ఉండదు. జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, నా పాదములే గతి అని కుడి చెయ్యి చూపిస్తూ ఉంటుంది. ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసారము నడుంలోతే వస్తుంది అని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద వేసుకుని ఉంటాడు. సనాతన ధర్మమునందు ముద్ర పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. అందుకే ఎవరు తనని నమ్మారో వారికి ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, నడుంలోతు సముద్రంలా, నడుంలోతు నీళ్లలా సంసారమునందు వాడు మునిగిపోకుండా మోక్షమును పొందగలడు. అందుకని నడుం మీద చెయ్యేసి ఉంటారు. ఉండి పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందను నిలిచి, ఆనంద నిలయంలో ఉండి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. పసిపిల్లలకి ఏమర్థం అవుతుందో మనకి తెలియదు, వృద్ధులు ఏం పొందుతారో తెలియదు.
ఎవరు లోపలికి వెళ్ళనివ్వండి, ఆయన చదువుకున్నవాడా, పండితుడా, జ్ఞాన, కవ్య, గాయకుడా, విద్వాంసుడా, సామాన్య గృహస్థ, మేకలు తోలుకునేవాడా, వ్యవసాయదారుడా, వ్యాపారస్తుడా, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా ఎవరు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశించి ఒక్కసారి స్వామి వంక చూసినా అంతే, ఏదో తెలియని ఆనందం ముప్పిరిగొని తోసేస్తున్నా సరే వెళ్లకుండా వెనక్కి తిరిగి గోవిందా 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 అంటూనే ఉంటారు. వెంకటాచలంలో ఆ స్వామి యొక్క ఆకర్షణ అటువంటిది, అది ఒక విద్యుద్ఘాతం లాంటిది. మీ ప్రయత్నంతో మీరు మనసు నిలబెట్టాలి. ఇతర విషయముల యందు పూజ చేసేటప్పుడు మీ మనసు మీరు నిలబెట్టాలి. ఆనంద నిలయంలో మీ మనసుని మీరు వెనక్కి తీసుకోలేరు. అప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయో ఇంకోటో మీకేం గుర్తురాదు. ఇలా చూడగానే అబ్బా, పాదాలు చూస్తే పాదాలు, మోకాళ్ళు చూస్తే మోకాళ్ళు, తొడలు చూస్తే తొడలు, నడుము చూస్తే నడుము, వక్షస్థలం చూస్తే వక్షస్థలం, కంఠం చూస్తే కంఠం, గడ్డం చూస్తే గడ్డం, మూతి చూస్తే మూతి, ముక్కు, కళ్ళు, నుదురు, కిరీటం, చెవులు, ఏది చూస్తే అదే అందం. మనసు వెళ్ళి అక్కడ నిలబడిపోతుందంతే. అంతటి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందును నిలిచి భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క. ఎక్కడ ఉన్నవాడైనా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అన్నాడా ఆయనకి వినపడుతుంది. అందుకే వెంకటేశ్వరుడి గురించి చెప్తూ మాట అంటారు, గోవిందనామముల్ గొంతెత్తు పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని పరవశమునందు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎచ్చట చూసిన స్వామి కొరకే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. ఆబాల గోపాలం ఎవరిని చూడండి. చిత్రం ఏమిటంటే అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర అనేవాడు ఎవడు మీకు కనబడ్డాడు. గోవిందా గోవింద గోవిందా గోవింద అదే నామం. ఎవడి నోట విన్నా గోవిందే. ఏమీ అన్ని నామాలు ఉండగా గోవిందనామమే ఎందుకు పట్టుకోవాలి అంటే, గోవిందనామాన్ని మిగిలిన నామాలలా పరమేశ్వరుడు పొందలేదు. ఆయన 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామాన్ని. గోవిందా అంటే అయ్యో నన్ను ఎవడో పిలుస్తున్నాడు రా, ప్రతిజ్ఞ చేసి తెచ్చుకున్న నామం ఈ నామం, కాబట్టి నేను పలకద్దు అని ఉలిక్కి పడతాట. అందుకే వెంకటాచలం వెడితే ఎవరు వెంకటేశ్వర వెంకటరమణ అందరూ గోవిందా గోవింద, అన్నిటికీ గోవింద. ఆనందనిలయ విమానంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యడం కదూ నేను మీతో మనవి చేశాను. అక్కడేమి ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, తిరుపతి పట్టణాన్నంతటినీ మీకు చూపించేస్తాను. మంగాపట్టణంలో దర్శనానికి వెళ్ళినప్పుడు అలివేలు మంగాపురంలో ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోలాగే ఆ రాజద్వారం దగ్గర ఉన్నటువంటి కన్నాలు కలిగిన ఇనపగొట్టంలోంచి స్రవిస్తున్న నీళ్ల చేత మీ పాదములు తమంత తాము కడగబడితే ఆ గడప దాటి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం వంక చూసి మీరు చక్కగా ఏ 250 రూపాయలు కుంకుమార్చిన టిక్కెట్టో చేత పట్టుకుని తిన్నగా అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశించి ఎడం పక్కకి వెళ్ళి ఆ భగవద్ రామానుజుల సన్నిధి పక్క నుంచి గుడి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు గుడి వెనకాతల అమ్మవారు కూర్చునేటటువంటి వెండి తామర పద్మం యొక్క రేకులతో కూడినటువంటి ఆ అమరిక అక్కడ పెట్టి ఉంటే గుడి వెనక దాన్ని చూసి గుడి చుట్టూ తిరిగి కుడివైపుకి మీరు అమ్మవారికి ఎదురుగుండా నిలబడినప్పుడు కుడి చేతి వైపుకి వచ్చి నిలబడితే దంపతులుగా మిమ్మల్ని పిలిచి అక్కడ అర్చకులు కూర్చోపెట్టి అమ్మవారి వంక చూడండి అని తెర తీసేటప్పటికీ లేతాకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని పెద్ద పట్టు అంచు ఎర్రటి అంచుతో కూడుకున్న చీర కట్టుకుని తల్లి ఒక చేత్తో అభయహస్తం పట్టి ఒక చేత్తో తన పాదములు చూపిస్తూ పద్మాసనం వేసుకుని కూర్చునుంటే అమ్మ యొక్క పాదములు కూడా కనపడకుండా కుర్చీళ్ళు పెట్టినటువంటి పెద్ద పట్టుచీర, ఆ ముందు గదిలో ఆసనం మీద అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి, ఆ ముందుకు వేసుకున్నటువంటి జడ, ఆ జడకి పెట్టినటువంటి బంగారు అలంకారము, ఆ జడ చివర ఉన్నటువంటి ఆ జట కుప్పిలు, అక్కడే ఉన్నటువంటి ఆ తీర్థపాత్ర, తులసి కొద్ది కొద్దిగా పెట్టి ఉంటే అర్చక స్వామి ఈవిడే పద్మావతీదేవి వెంకటరమణుని యొక్క ఇల్లాలు,
అని కర్పూర దీపం ఇప్పుడు తీసేశారు కాబట్టి వెలుగుతున్నటువంటి ఒత్తిని ఒక పెద్ద పరికరానికి చిట్ట చివర వెలిగించి ఆ దీపపు కాంతిలో అమ్మవారి చుట్టూ ఆ నీరాజనం తిప్పుతుంటే మెరిసిపోతున్నటువంటి అమ్మవారి యొక్క ఊర్ధ్వపుండ్రం లాంటి నామం కింద ఇంగ్లీష్లో వి లాంటి అక్షరంలా పెట్టుకున్నటువంటి బొట్టు, అమ్మవారి మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు, పెద్ద మంగళసూత్రం, శతమానాలు అవన్నీ చూసి దర్శనం చేసి ఆ పాదుకలు, పెద్ద పాదుకలు తెచ్చి మీ తల అందులో దూరిపోతుందా అన్నట్టుగా పాదుకలు పెడితే చక్కగా పాదుకలు పుచ్చుకుని సువాసన కొడుతున్నటువంటి అమ్మవారి యొక్క చందనం కాగితం ముక్కకి చివర ఒక ముద్ద పెట్టి ఆ కాగితం ముక్క మధ్యలోకి కుంకాన్నంతటినీ అమ్మవారి పాదాల దగ్గర ఇలా కాగితాన్ని పొడిస్తే కుంకం అందులోకి ఎక్కితే అర్చకుడు పళ్ళెంలో పెట్టుకుని తెచ్చి మీకు ఆ కాగితం ముక్క ఇస్తే భర్త చందనాన్ని తీసుకుని లలాటమునకు అలంకారం చేసుకుని భార్య చందనం తీసుకుని శతమానాలకి పెట్టుకుని ఆ బొట్టు తీసి బొట్టు పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా హోమియోపతి మందులు ఆ పొట్లం కట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెలుపలికి వచ్చి ఆ స్తంభాలు ఉన్నటువంటి మంటపంలో కూర్చుని మీరు దర్శనం చేసుకున్న అమ్మవారిని ధ్యానంలో ఒక్కసారి నమస్కారం చేసి లేచి మీరు మళ్ళీ మీకు ఎడం పక్కగా నడిచి యువతల వైపుకు వస్తే శ్రీకృష్ణ పరమాత్మ, బలరామస్వామి, శుకబ్రహ్మ ఆరాధన చేసినటువంటి దేవాలయం. తీర్థయాత్రకి వెళ్ళడం కోసమని చెప్పులతో పద్మాసనం వేసుకుని కూర్చున్న బలరాముడు, పక్కన ఎదురుగుండా పీఠం మీద కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ, వాళ్ళిద్దరినీ దర్శనం చేసి మీరు ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ గుళ్ళో ఎడం పక్క అరుగు మీద కూర్చున్నటువంటి బలరాముడు చెప్పులతో కనపడడం. ఆ బలరాముడికి సేవ చేస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మ. అక్కడ దేవాలయాన్ని దర్శించి కొంచెం ముందుకొస్తే ఎదురుగుండా గరుడాళ్వార్ దేవాలయం, ఎదురుగుండా ఉభయనాంచారులతో సుందరీశ్వర స్వామివారన్న పేరుతో వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి ఈ బలరామకృష్ణుల దేవాలయానికి, సుందరేశ్వరుడి దేవాలయానికి మధ్యలోంచి వెళ్ళి కుడిపక్కకి తిరిగితే పడగలు పట్టినటువంటి శేషుడు ఉంటాడు వెనకాతల. ఇచ్చట డబ్బులు వేయరాదు అని ఓ బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఓ నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సుందరేశ్వర స్వామి వారి ఆలయం పక్క నుంచి గుడి వెనకాతలకి వెళ్ళి అమ్మవారి ఆలయం పక్కకు వస్తే ఆ విమానంలో నల్లటి బోర్డర్ ఉండి పైన ఆ మధ్యలో లోపల అమ్మవారు ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారే విమానంలో కనపడుతుంటే అక్కడ నేల మీద పడి అమ్మవారికి ప్రణిపాతం చేసి మళ్ళీ ప్రదక్షిణంగా మీరు యువతల వైపుకొచ్చి ఉచిత ప్రసాదంలో ఇస్తున్నటువంటి దధ్యోజనం తిని ఆ ఇత్తడి పంపు నొక్కి చేతులు కడుక్కుని 4 గుటకలు మంచినీళ్లు తాగి బయటికి వచ్చి ఎడం పక్కకెళ్ళి అక్కడ ఉన్న గాజుల కొట్లో ఇక్కడ నేను గాజుల ప్రసాదం కొనుక్కుంటానని భార్య అంటే ఆవిడ అక్కడికి వెళ్ళి కూతురికి, వియ్యాల వారికి, ఆ చుట్టుపక్కల బంధువులకి, పనిపిల్లకి సైజులు గుర్తు తెచ్చుకుని రకరకాల గాజులు కొని కాగితాల్లో పొట్లాలు కట్టి పెద్ద కవరుడు గాజులు తయారు చేస్తే మీరు ఆ గాజులకి బిల్లిచ్చేసి రావే తొందరగా వెడదామని అక్కడి నుంచి బయలుదేరి పద్మావతి కోనేరు ఎదురుగుండా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి మహానుభావుడు అక్కడ 2 చేతులలో పద్మములు పట్టుకుని ఉంటాడు సూర్యనారాయణమూర్తి. ఆయన ఉన్న కారణం చేతనే ఎదురుగుండా పద్మావతి కోనేరులో 1000 రేకుల పద్మంలో మహాలక్ష్మి ఆవిర్భవించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.